అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. గత 3 రోజులుగా పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్తత అయితే నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సో, ఈ రోజే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ ఒప్పందం అయితే చేసుకున్నాయి. అసల ఈ ఒప్పందం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే మన ఇండియన్ ఆర్మీ టెక్నాలజీ గురించి, దీని గురించి కూడా అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్క్వాడ్రన్ లీడర్ చంద్రమోహన్ ఎర్కాట్ గారు మనతో పాటు ఉన్నారు. రిటైర్డ్ ఆఫీసర్. నమస్తే సార్. సార్, అంటే గత 3 రోజుల నుంచి బోర్డర్స్‌లో చూసుకున్నట్లయితే ఇరు దేశాల్లో కూడా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. సో, రీసెంట్‌గానే సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నాయి ఇరు దేశాలు. సో, అసల ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఏంటి సార్? అసలు ఎందుకు చేసుకున్నాయి ఇరు దేశాలు? Mainly under American pressure only, because both are nuclearly armed countries. So అది ఒకవేళ స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ ఇట్ లీడ్ ఇన్ టు థర్డ్ వరల్డ్ వార్. అంటే డిఫరెంట్ కంట్రీస్ విల్ కమ్ అండ్ హెల్ప్. రష్యా విల్ కమ్ అండ్ హెల్ప్ అస్, అండ్ చైనా విల్ కమ్ అండ్ హెల్ప్ దెమ్, అండ్ టర్కీ విల్ కమ్ అండ్ హెల్ప్ పాకిస్తాన్. సో ఇట్ కెన్ రియల్లీ ఎస్కలేట్. ఇట్ కెన్ ఎస్కలేట్ టు ఇన్ సిచ్యువేషన్ వేర్ మేబీ పీపుల్ విల్ స్టార్ట్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్స్. అది కాకుండా ఉండాలంటే America put little pressure on both the countries to have a ceasefire agreement and discuss for 48 hours and then see what happens. So, ఓకే. సార్, ఇరు దేశాల మధ్య ఏ కండిషన్స్ ఉండబోతాయి సార్? అంటే ఒక 48 అవర్స్ వరకు సీజ్ ఫైరింగ్ అనేది ఆపేశారు కదా. సో, అంటే వీరిద్దరూ ఎటువంటి కండిషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది? బేసికలీ ఒకళ్ళు ఏమి ఇప్పుడు ఫైర్ చేయొద్దని ఒకటి 48 అవర్స్. కానీ పాకిస్తాన్ విల్ నాట్ గివ్ అప్. దే విల్ టాక్ అబౌట్ కాశ్మీర్ అగైన్. Article 370 స్టార్ట్ చేస్తారు మళ్ళీ, బికాజ్ 1/4 ఆఫ్ కాశ్మీర్ ఈజ్ ఆక్యుపైడ్ స్టిల్ బై పాకిస్తాన్, 3/4 is by occupied. So they still claim their land, so they will bring up that thing and it will never solve. It will carry on. And they were under pressure from US, they might stop it. I personally feel they sending terrorists will continue. Maybe there will be a gap of 1-2 years, but something will start. Right now under pressure, they might stop it. Whatever demands the Pakistan makes, I don't think Indian government agree. Temporarily it will cease, because basic idea of getting to this attack was because of the Pahalgam fire. So Modi, as the chief minister, took it as a personal issue and attacked them, taught them a lesson. It's exactly like a tit for tat treatment. So it would have been over. If nothing happened, it was over. Kani Pakistan could have a country with defense secretary and all that. వాళ్ళు కూడా జస్ట్ వదిలేస్తే బాగుండదు కాబట్టి దే ఆల్సో అటాక్డ్. దే ఆల్సో ప్రూవ్డ్ దే పాయింట్ వీఆర్ ఆల్సో రెడీ. సో ఈ సీజ్ ఫైర్ కాగానే ఇది టెంపరీ అవుతుంది. దే మే నాట్ బి ఎన్ ఎస్కలేషన్ ఆఫ్ వార్ డెఫినెట్లీ, బట్ ప్రాబబ్లీ దే విల్ కమ్ విత్ డిఫరెంట్ అగ్రిమెంట్స్ అండ్ యూఎస్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. దే విల్ సే ఇట్స్ బిట్వీన్ యూ కంట్రీస్. నథింగ్ మచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రాబబ్లీ సీజ్ ఫైర్ విల్ హ్యాపెన్ అండ్ బార్డర్ షూటింగ్స్ విల్ క్యారీ ఆన్ యాజ్ యూజువల్. అదంతా మీడియాలో ఎక్కువ రాదు. ఎల్ఓసి దగ్గర లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డెఫినెట్లీ ఫైరింగ్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు రావడానికి ట్రై చేయటం, జస్ట్ టు సీ ఈచ్ అదర్ ఎంత రెడీనెస్ ఉన్నది అంతే. సో అది క్యారీస్ ఆన్. అది. సో సార్, ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉంది. సో ఈ 48 అవర్స్ లో మళ్ళీ పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఏమన్నా ఉందా? మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉందంటారా? లేదంటే ఒప్పందానికి కట్టుబడి ఉంటారంటారా? కట్టుబడి ఉంటారు, బికాస్ ప్రెషర్ విల్ కమ్ ఫ్రమ్ యుఎస్ కాబట్టి, అండ్ లాట్ ఆఫ్ ఫండ్స్ కమ్ ఫ్రమ్ యుఎస్ కాబట్టి దే విల్ క్యారీ ఆన్. దే విల్ హ్యావ్ టు లిసన్ టు ఇట్, బికాస్ లాట్ ఆఫ్ అదర్ కంట్రీస్, బికాస్ our relationship with other countries like Saudi, even in fact Afghanistan also is trying to support us. Okay. Because all these countries, they will not do anything, they will stop it. సార్, అంటే ఇప్పుడు వార్ గురించి, అంటే ఇరు దేశాల మధ్య వార్ గురించి వస్తే 1971లో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా మనకి యుద్ధం అనేది జరిగింది. సో అంటే అప్పటికున్న టెక్నాలజీకి ఇప్పటికున్న టెక్నాలజీకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా అంటే ఏమేమి కొత్త టెక్నాలజీ అనేది మన ఆర్మీలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్? There is a vast difference actually, because previously war was mostly with the aircraft. అంటే Air Force has to go forward and give air superiority. And they have to make sure that there are no bombs dropped from top, so army can keep moving forward. It was most of the time to occupy land territory and atla undedi, to occupy the space. So Air Force was typically to give air superiority. That means no
weapons will drop from top, so army can move forward. Upward. So army was literally going forward to do things. Today, and most of the attacks were done from the fixed installations. ఇప్పుడు అది లేదు. సో మచ్ అడ్వాన్స్ టెక్నాలజీ. జస్ట్ ఒక 4 వెహికల్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ 300 kilometers range, so they can start dropping missiles. They can attack aircrafts, they can attack drones. So just 4 vehicles army can, they keep moving also, they can move. So it doesn't have a fixed location. సో ఒక స్పేస్లో ఉండి ఒక ఫిక్స్ లొకేషన్ అంటే ఒక ఈ బిల్డింగ్ మీద అటాక్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ చేసి జీపీఎస్ ట్రాకింగ్తో ఆ బిల్డింగ్ని అటాక్ చేయొచ్చు. పక్క బిల్డింగ్ కూడా వెళ్ళదు. అంత ప్రెసిషన్ అప్రోచ్ ఇప్పుడు ఉంది, విచ్ వాజ్ నాట్ దే బిఫోర్. బిఫోర్ మన ఎయిర్క్రాఫ్ట్స్ రోల్డ్, ద క్యాన్బెరా వాజ్ దేర్ టు డ్రాప్ ద బాంబ్స్. Some of the even transport aircraft are actually used, literally people, soldiers sitting at the back and shooting with the planes and dropping bombs with the hand also. Okay. ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ప్లేన్స్ విల్ నాట్ రియల్లీ మూవ్ ఫార్వర్డ్. ప్లేన్స్ ఒకవేళ మూవ్ ఫార్వర్డ్ అయితే దట్ అబ్సల్యూట్లీ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అవుతుంది. సో ఇవాళ మోస్ట్లీ ఆర్మీ విల్ సిట్ డౌన్ ఎట్ వన్ ప్లేస్ అండ్ అటాక్ దెమ్ అన్లెస్ ఆపోజిట్ సైడ్ కమ్స్ ది ఎయిర్క్రాఫ్ట్ అండ్ దీస్ పీపుల్ గో. ఇట్ ఎంటర్ టు డాగ్ ఫైట్ బిట్వీన్ ది ఎయిర్క్రాఫ్ట్స్. సార్, అంటే ఈ 3 రోజులు యుద్ధంలో కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మిసైల్స్ కానివ్వండి, డ్రోన్స్తో కానివ్వండి, అలాగే ఫైటర్ జెట్స్తో యుద్ధం అనేది చేసింది. సో ఈ డ్రోన్స్ని, ఫైటర్ జెట్స్ని మన భారత్ ఏంటంటే తిప్పికొట్టింది అనమాట. అందులో ఒక S-400 అని ఒక సిస్టమ్ అనేది యూజ్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇది ఎలా యూజ్ అవుతుంది? S-400 is launched it's a ground to air missiles actually. It's very long range missiles. Like I said, 4 vehicles can park there, and each vehicle which carries the missiles, 4 missiles can be held on that, and there's another vehicle will guide them where to go and all that. One vehicle will exactly keep tracking the position of the missile, and the range on this is 600 kilometers, but the effective engagement range, but damage range is 400 kilometers. So, like I said, you can sit at one place and exactly pre-plan it, what you want to destroy, and this will go there. With absolute 100% accuracy. సార్, అంటే ఇప్పుడు మనం S-400 యూజ్ చేసాము. సో పాకిస్తాన్ దగ్గర కూడా ఇలాంటి S-400 అలాంటి సిస్టమ్ ఏమన్నా ఉందా? S-400 లాంటి సిస్టమ్ ఏమన్నా? Yeah, China is supplying them, but those missiles actually, their range is less. Their range is 250 kilometers only. So it's exactly not comparable. But the moment S-400 was supplied by Russia, the China has supplied to Pakistan. So they can use it exactly same technology, but the range is less, and the distance that they cover, what enemy they can damage, how far they can get into sitting. That means they can sit at the border up to 250 kilometers, they can destroy. They do have it. ఈ 3 రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేసింది. అది ఎలా నాశనం చేసింది సార్? అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసింది? అది ఇజ్రాయలీ డ్రోన్స్ చేసింది. ఇజ్రాయలీ డ్రోన్స్ దే destroyed the air defense system. Okay. They're very, very accurate. Right now, in fact, Israel is using them in their war. సార్, అంటే పాక్ పై యుద్ధానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ఏ విధమైన పాత్ర పోషించింది సార్? ఇప్పుడు యాక్చువల్లీ ఇట్స్ కంప్లీట్ అగైన్ రెడీ టు start the operation. It's ready. It's launched again, and it's basically it's aircraft carrier. ఒకప్పుడు ఏంటంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ప్లేన్లు ఫ్లై చేసేవాడు, ఫైటర్ ప్లేన్స్. ఇప్పుడు టుడేస్ టెక్నాలజీ ఎంత చేంజ్ అయిందంటే ఆర్మీ హ్యాస్ దేర్ ఓన్ పైలట్స్, నేవీ హ్యాస్ దేర్ ఓన్ పైలట్స్. సో నేవీ ఇట్స్ లైక్ ఎ మూవింగ్ బేస్, ఇట్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. That means aircraft can go very close to the border where there is no runway also. They can go close to Pakistan and they can launch their planes. That means they long range, they can literally go into the enemy place. And if they see any enemies coming from there, any fighters coming, they can take on them. So that because of the high technology, Army, Navy has their own pilots, Navy has their own aircraft completely. Okay. You can vertically take off from any ship and go. సార్, మన దగ్గర S-400 ఇలా ఐఎన్ఎస్ విక్రాంత్, ఇంకా మన దగ్గర ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఇంకేం అవైలబుల్ గా ఉన్నాయి సార్? ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సార్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే దానికంటే ఆ సేమ్ లెవెల్ ఉన్నాయి. దానికంటే పెద్ద హెవీ అయితే ఏమి లేవు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ విల్ క్యారీ ప్లేన్స్, సేమ్ థింగ్ ఈజ్ దేర్. బట్ వీ హ్యావ్ సబ్మెరీన్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో అంత వారు బిట్వీన్ పాకిస్తాన్ ఇండియా అయితే కాదు. బట్ దే ఆర్ యాక్చువల్లీ టుడే దే ఆర్ వెల్ పొజిషన్, బట్ నన్ ఆఫ్ దెమ్ వర్ యూజ్డ్. ఓకే. Actually, for this war also, they're completely ready in the Indian Ocean.
but none of them are used. They really didn't come into the scene at all.